హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కే భవ్య కిచెన్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ మ్యాంగో జ్యూస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మనం సంవత్సరం అంతా ఫ్రూట్స్ తినలేదు అన్న ఫీలింగ్ లేకుండా ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే మనం అప్పటికప్పుడు జ్యూస్ తాగేసేయచ్చు. ఇలా ఫ్రెష్గా మామిడి పండ్లు తీసుకొని నీట్గా కడిగేసుకొని తొక్క తీసేసుకొని ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా ఇలా చేసుకోవాలి. క్రీమీగా ఉండాలి. ఇంత మెత్తగా చేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిలో వేసుకొని దగ్గరకు అయ్యేంత వరకు ఇలా తీగ పాకం వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మ్యాంగో పల్ప్ని. ఈ వీడియో కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. 4 గ్లాసుల మ్యాంగో ప్యూరీ ఉంటే 1 గ్లాసు షుగర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో వేసుకొని ఇలా చేసుకుంటే ఒక్కసారిగా మనము సంవత్సరం అంతా ఈ జ్యూస్ని వాటర్లో కలుపుకొని తాగేసేయచ్చు. అప్పటికప్పుడు మనకు ఇదంతా దగ్గరికి అయ్యి తీగపాకం వచ్చే వరకు 15 to 20 minutes వరకు టైం పడుతుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ అడుగంటకుండా చూసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. 1 year వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. తడి తగలకుండా చూసుకోవాలి. చూడండి, ఇలా దగ్గరికి రావాలి, తీగపాకం వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. గాజు బాటిల్లోకి వేసుకోవాలి. తడి లేకుండా చూసుకోవాలి. ఎండ కారబెట్టుకొనైనా అందులో పోసి పెట్టుకోవాలి. ఇలా తడి లేకుండా చూసుకోవాలి. ఇలా చేసుకొని బాటిల్లోకి వేసుకుంటే 1 year పాటు ఉంటుంది. జ్యూస్ ఎలా చేయాలో చూపిస్తాను. 2 spoons వరకు ఈ మ్యాంగో పల్ప్ని వేసుకొని కూల్ వాటర్ పోసుకొని బాగా కలిపేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుంటే జ్యూస్ కూల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి, సంవత్సరం పాటు నిలువ ఉండే ఇన్స్టెంట్ మ్యాంగో జ్యూస్ రెడీ. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఓసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.